నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. బర్డ్ ఫ్లూ మళ్ళీ భయాన్ని పుట్టిస్తుంది. తమిళనాడులోని చెన్నై నగరంలో ఇటీవల వందలాది కాకులు చనిపోయాయి. దీంతో నగరం ఒక్కసారిగా ఉలికిపడింది. ఈ కాకులు చనిపోవడానికి కారణం ఏంటని పరీక్షించగా షాకింగ్ విషయం బయటపడింది. వాటికి అత్యంత ప్రమాదకరమైన H5N1 వైరస్ సోకిందని తేలింది. అసలేంటి ఈ వైరస్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కలకలం నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటి దగ్గరలో ఎక్కడైనా చనిపోయిన పక్షులు కనిపిస్తే చేతులతో తాకవద్దు. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలి. పిల్లలను వాటికి దూరంగా ఉంచాలి. పక్షులుండే పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇక చికెన్, గుడ్లు తినేవారు పూర్తిగా ఉడికించి తినాలి. మాంసం శుభ్రం చేసే సమయంలోనూ గ్లవ్స్ వాడాలని సూచనలు చేసింది. అయితే H5N1 అనేది ప్రధానంగా పక్షుల్లో వచ్చే అత్యంత వేగంగా వ్యాపించే ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇది సాధారణంగా అడవి పక్షులు, వలస పక్షుల ద్వారా పెంపుడు కోళ్లు, బాతులకు సోకుతుంది. ఇక పక్షులను నాశనం చేసే ఈ వైరస్ జంతువులకు వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఈ వైరస్ మనుషులకు సోకడం అరుదు. కానీ కోవిడ్ తరహాలో బర్డ్ ఫ్లూ సోకితే అది కోవిడ్ కంటే పెద్ద మహమ్మారిగా ఇదే మారే ప్రమాదం ఉంది. ఇది సోకిన వారిలో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు కనిపిస్తాయి. దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలతో పాటు తీవ్రమైన కండరాల నొప్పి, తలనొప్పి ఉంటాయి. అలాగే కండల కలక, తీవ్రమైన అలసట, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలెవరూ భయాందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్స్ ను సంప్రదించాలని తెలియజేస్తున్నారు.